ఉక్కిరి బిక్కిరి కావడం అనేది తప్పనిసరి, ఇంక అందులో రెండో ఇదేం లేదు. సార్ పవన్ రాంగు, ఉండవెల్లి రైట్, మతాలపై కామెంట్స్, ఏపీ పునర్విభజనను తెరపైకి తెస్తున్నాం ఉండవెల్లి. ఇది చాలా ముఖ్యమైన అంశం అండి. అంటే ఇది కూడా దీనికి రిలేటెడే. ఉండవల్లి అరుణ్ కుమార్ మనకు తెలుసు కదా, అప్పుడప్పుడు ఆయన రాజకీయ ప్రవచనాలు వ్యాఖ్యానాలు కూడా చేస్తూ ఉంటారు రాజమండ్రిలో. ఆయన ఈరోజు 2-3 విషయాలు మాట్లాడారు. అందులో ఒకటి పవన్ రాంగ్, ఉండవల్లి రైట్ అని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇందాక మనం చర్చించిన విషయమే. మొన్న మధ్య నేను మీతో కూడా చెప్పాను, పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఒక మతాన్ని టార్గెట్ చేశారు, ఒక మతాన్ని ఖండించడానికి ఇబ్బంది ఏంటి, లేకపోతే ఒక మతాన్ని మీరు లౌకికవాదులు ఖండించారు, ఇలాంటివన్నీ మాట్లాడారు. నేను మీతోనే చెప్పాను, దాడి చేసింది దేశం మీద మతం మీద మీరు కూడా ప్రశ్నలు వేశారు. తప్పకుండా హిందువులను ఏరుకోరి వాళ్ళు చంపారు. ఇంకా అందులో 2 తప్పు. ఏ మతం వాళ్ళని చంపినా తప్పు, హిందువులను చంపడం అక్కడ తప్పు, మరీ తప్పు. కానీ అది కుట్ర, 2గా చేయటం అనేది ఒక కుట్ర. వాళ్ళు భారతమాత బిడ్డలే కదా, వాళ్ళైనా హిందువులైనా ముస్లింలైనా భారతమాత బిడ్డలా కాదా, ఈ విషయంలో ఒక స్పష్టతకు రావాల్సిన అవసరం ఉంది కదా. నేను దీని మీద కామెంట్ చేస్తే మన మిత్రుడు ఉన్నాడు, కానీ పేరెందుకు కానీ ఆయన ప్రత్యేకించి తెలకపల్లి రంధ్రాన్వేషణ చేశాడు పవన్ కళ్యాణ్. నేను అన్నది ఒకటే, మోదీ ఆ మాట అనలేదు, మీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనలేదు, దేశంలో ఇంకెవరైనా మతపరమైన ఇది మతపరమైన కాదు, భారతదేశం మీద దాడి అంటుంటే అది ఇంకా పెద్ద దాడి కదా, పెద్ద మాట కదా. ఒక మతం మీద దాడి అంటే అది మత కలహాలో లేకపోతే మతపరమైన దీంతో సరిపోతుంది. కాబట్టి నేను పవన్ కళ్యాణ్ను కానీ ఎవరిని ఏమీ తక్కువ చేయలేదు. నేను చెప్పిందంతా ఒకటే, దాన్ని దేశం మీద దాడిగా చూడండి, మతం మీద దాడిగా చూడకండి అని. సరే, ఆయన ఏవో చాలా మాట్లాడారు, వదిలేయండి, నేను ఇప్పుడు దాంట్లో పోను. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ సమస్య, ఈ సమస్య, మూడోది పోలీస్ ఆఫీసర్ పిఎస్ఆర్, అది తర్వాత మాట్లాడదాం. ఆయన ఏమన్నారు, ఇలా గనక చేస్తే ఆ కుట్రల్లో పడిపోతాం. ఇప్పుడు పాకిస్తాన్లో 1% హిందువులు ఉన్నారు, భారతదేశంలో 14% మంది ముస్లింలు ఉన్నారు. వీళ్ళు పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత కూడా మేము అక్కడికి పోము, మేము ఈ దేశంలోనే ఉంటామని ఉన్నారు వాళ్ళు. మన ఘర్ అన్నారు, ప్రాణాలు ఇస్తామంటున్నారు, వీసాలు ఇచ్చినా పొమ్మంటున్నారు. వీళ్ళందరినీ మన దేశంతో పెట్టుకొని మన వాళ్ళుగా మనం చూద్దామా, లేకపోతే ఇది హిందువుల మీద ముస్లింలు దాడి చేశారని హిందూ ముస్లిం కోణంలో చూద్దామా? ఇది ఇక్కడ కీలకమైన ప్రశ్న. సో ఉండవల్లి నొక్కి చెప్పింది ఏంటంటే, దీన్ని కాశ్మీర్ని ఎలా చేసుకోవాలి, దేశంలో ఈ కుట్రలను ఎలా ఎదుర్కోవాలి, అటు ఆలోచించండి, కానీ మతపరమైన కోణంలో దీన్ని మనం చూడొద్దు. గుర్తిస్తాం అన్ని విషయాలు, చంపింది సిక్కులను లేదా ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు, నేను అమెరికా పర్యటనలో సిక్కు విద్యార్థి ఒక ఆయన ప్రశ్న వేశాడు, కాంగ్రెస్ గతంలో తప్పు చేసాం, మేము సిక్కుల పట్ల మేము వ్యవహరించిన తీరు తప్పు, అప్పుడు నేను పుట్టలేదు, చాలామంది పుట్టుంటారు కదా, అయినా నేను దానికి బాధ్యత తీసుకుంటున్నాను అన్నారు. కాబట్టి ఈ దేశంలో మత రాజకీయాలు నడిచినప్పుడు అనేక మంది బలయ్యారు. పాకిస్తాన్ దాని వెనకున్న అంతర్జాతీయ శక్తులు పనిగట్టుకొని భారతదేశాన్ని హిందూ ముస్లిం అన్న కోణంలో తేవాలని చూస్తుంటే దాన్ని కూడా మనము ఆమోదిస్తే ఎట్లా? సో పవన్ రాంగ్, ఉండవల్లి రైట్ అని నేను ఎక్కడ అంటున్నానంటే, దీన్ని దేశం తరఫున చూడాలి. దేశభక్తి అన్న కోణం అన్నప్పుడు దేశభక్తికి గురజాడ అప్పారావు గారు, మొన్న నేను విశాఖలో కూడా విజయనగరంలో కూడా ఉన్నాను, గురజాడ అప్పారావు చేసింది అది దైవభక్తి రాజభక్తి ఉన్న చోట దేశభక్తి అన్నదాన్ని ప్రవేశపెట్టారు. దేశభక్తి, దైవభక్తి, మతభక్తి వేర్వేరు విషయాలు. కాబట్టి ఖచ్చితంగా ఒక సీనియర్ నాయకుడిగా ఆయన చెప్పింది పవన్ కళ్యాణ్ గురించి ఆయన చాలా మంచి మాటలు కూడా చాలా మాట్లాడారు. అది కానీ ఈ విషయంలో మటుకు డెఫినెట్గా దీన్ని మతపరమైంది కానీ దీనికి నేను ఇంకొక చాలా ఆర్ద్రమైన ఉదాహరణ ఒకటి ఇస్తాను వర్మ గారు. ఇప్పుడు దేశంలో పరిస్థితులు ఎంతటి వారినైనా కొంతమంది యొక్క రాజకీయ కుట్రలకు బలి చేసే పరిస్థితి, కృత్రిమమైన ఉద్వేగాలు పెంచే పరిస్థితి ఎలా తెస్తున్నాయి అని చెప్పి ఈమె చూడండి సార్, ఒక అమరుడు చచ్చిపోయాడు ఆ రోజు కాల్పుల్లో, నేవీ అధికారి, అతని భార్య మీద ట్రోలింగ్ చేస్తున్నారు ఈ దేశభక్తులు, ఈ మతభక్తులు. ఇది మతభక్తి కాదు, దేశభక్తి కాదు, ఇది ఒక విధమైన ఉద్వేగం అంతే. ఈమె పేరేంటండి, ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడి ఘటనలో మృతి చెందిన వారిలో నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ సర్వాల్ కూడా ఉన్నారు. ఈ వినయ్ నర్వాల్ భార్య మాకు సంఘీభావం చెప్పిన వాళ్లకు, సానుభూతి చెప్పిన వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. మనమందరం దీన్ని ఒకటిగా ఎదుర్కొందాము.
మనలో మనము మతపరమైన గొడవలు తెచ్చుకోవద్దు అని ఆమె ఒక ట్వీట్ పెట్టారండి. సరే, అక్కడ అధికారిని భర్తను, అది కూడా నౌకాదళ అధికారి అయిన ఆయన కోల్పోయిన ఆమె కంటే వీళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటుందని ఎవరైనా ఆమెను ట్రోల్ చేయడం ఏంటి సార్? జాతీయ మహిళా కమిషన్ వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు ఇంక భరించలేక వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ మృతవీరుడు యొక్క భార్యను మీరు అవమానించకండి, ఆమె దేశం యొక్క దృష్టితో చెప్పింది అని ఎవరు చెప్పినా కానీ ఆ విధంగా చూడాలి. కానీ దీన్ని ఒక కష్టంగా ఉండొచ్చు, నిజమే వాళ్ళు వచ్చారు హిందువులను చేసి చంపారు, అది ఎత్తుగడ, ఇక మీద